హాయ్ అండి. ప్రస్తుతం విజయవాడకు అతి దగ్గరగా నేను ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్స్ తీసుకొచ్చానండి. ఇవేంటంటే మీరు కేవలం 32 lakhs ఉంటే చాలు, మీరు మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి వెంటిలేషన్ వచ్చే ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు. అయితే అపార్ట్మెంట్ మీరు లివింగ్ అయినా కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్మెంట్కి అయినా కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి ఎందుకు కొనుక్కోవచ్చు అంటున్నానంటే, నేను చూడండి ఆ బ్యాక్ సైడ్ కనబడుతున్నాయి టవర్ క్రేన్లు. అదేంటంటే ఏపీ ఎన్ఆర్టీ అంటే మీకు 30,000 జాబులు వచ్చే ప్లేస్ అది. అయితే అమరావతి అదంతా నేను చూపించిందంతా అమరావతి. మీకు అక్కడ కనబడే బిల్డింగ్స్ అన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఆల్రెడీ. అయితే ఇంకొక హైలైట్ ఏంటంటే, అక్కడ మీకు సెంట్రల్ క్వాంటమ్ మిషన్ అని క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ ప్రాజెక్ట్ అది. అక్కడ మీకు 5 yearsలో 1 lakh జాబ్స్ అక్కడ వస్తాయని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి ప్రజెంట్. అక్కడ ఎలాంటి వాళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారు. అయితే మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాం, అది రాయపూడిలో ఉంది. ఏంటి దానికి దీనికి లింక్ ఏంటంటే, ఎగ్జాక్ట్గా మనం ఉన్న ప్లేస్కి ఆపోజిట్లో ఉంది, అది మీరు గమనించవచ్చు. అయితే అక్కడికి ఇప్పుడు బ్రిడ్జ్ పడుతుంది. సెప్టెంబర్లో మనకి బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి మూలపాడు అని ఉంది పక్కనే. అయితే మనకి స్ట్రైట్గా వస్తుంది బ్రిడ్జ్ అనేది, ఈ ప్లేస్కి స్ట్రైట్గా వస్తుంది. ఆ బ్రిడ్జ్ పూర్తయిందంటే మనం గట్టిగా 10 నిమిషాల్లో క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఉంటాం. అప్పుడు మరి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత క్వాంటమ్ వ్యాలీ అంటే మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగో, అమరావతి క్వాంటమ్ వ్యాలీ అలాగా. మరి ఆ ప్లేస్కి మరి 10 నిమిషాల్లో వెళ్ళగలుగుతున్నాం అంటే మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కింద కూడా చెప్పొచ్చు కదండి. ఇక్కడ మీరు 32 లక్షలకి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారంటే అపార్ట్మెంట్ మీద మీరు 60 నుంచి 80 లక్షల వరకు మీరు గెయిన్ అవుతారు 5 yearsలోనే. ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోగల ఒకే ఒక ప్రాజెక్ట్ అండి ఇది, ప్రజెంట్ విజయవాడకి అతి దగ్గరలో. అలాగే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిన హైలైట్స్ ఏంటంటే, మీకు కిందకి తీసుకెళ్ళి చూపిస్తాను నేను. ప్రజెంట్ ఇది హైదరాబాద్ హైవే అండి, వాకబుల్ డిస్టెన్స్లో హైదరాబాద్ హైవే ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ బిల్డింగ్లో వచ్చే డ్రైనేజ్ మొత్తం డ్రైనేజీకి సంబంధించిందంతా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి అక్కడ మనకి రోడ్డు పక్కన ఉండే డ్రైనేజ్ సిస్టమ్కి అటాచ్ చేశారు. అంటే ఇక్కడ మీకు కొద్దిగా కూడా స్మెల్ రాదు. ఇంకొక హైలైట్ ఏంటంటే, వెంటిలేషన్ అనేది ఎక్సలెంట్ అండి దీంట్లో, నేను చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఇండివిజువల్ హౌస్లో ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది మీకు. ఫ్లాట్కి మధ్యలో ఇంత గ్యాప్ అయితే ఎవరు ఇవ్వలేదండి, హై క్వాలిటీతో కట్టారు. నెక్స్ట్ రీసెంట్గా వెనిజులా లాంటి ప్లేసెస్లో మనకు వచ్చిన ఎర్త్క్వేక్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ అపార్ట్మెంట్ కట్టిన క్వాలిటీ చూస్తే మెయిన్ రియల్లీ ఎక్సలెంట్ అండి. పిల్లర్స్ చూడండి ఎంత లావు పిల్లర్స్. మీకు బీమ్స్ కూడా నేను కింద చూపిస్తాను. పిల్లర్స్ బీమ్స్ కూడా హెవీ పిల్లర్స్, హెవీ బీమ్స్ అండి. అలాగే మనకి పక్కనే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడే ఉంది, నోవా ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడే ఉంది. మనకు అన్నీ దొరుకుతాయండి. ప్రజెంట్ ఇబ్రహీంపట్నంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కడుతున్నారు, థియేటర్లు ఉన్నాయి. అన్నీ కూడా మీరు విజయవాడ వెళ్ళాల్సిన పని లేదు. ఈరోజు మొత్తం ఇబ్రహీంపట్నంలో దొరుకుతాయి. మనం ప్రజెంట్ ఇప్పుడు టెర్రస్ మీద ఉన్నాం. కిందకెళ్ళి మనం మొత్తం ఫ్లాట్లు చూద్దాం, ఫాలో అవ్వండి. ఇక్కడ మేజర్గా నాకు నచ్చింది ఏంటంటే కన్స్ట్రక్షన్ అండి. ఈ వెంటిలేషన్ ఎక్కువ ఉంది చూడండి, చాలా వెంటిలేషన్ ఎక్కువ ఉంది. అలాగే ఇండివిజువల్ హౌస్ మాదిరి ఉంటుంది, ఇదేదో మీరు అపార్ట్మెంట్లో ఉన్నట్టు ఉండదు. ఎందుకంటే ఫ్లాట్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఇదిగోండి లిఫ్ట్ ఫెసిలిటీ. నెక్స్ట్ స్టెప్స్ ద్వారా కూడా మీరు పైకి వెళ్ళొచ్చు. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు మీకు ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను. దానికంటే ముందు ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ చూడండి ఎంత గ్యాప్ ఉందో. ఇంత గ్యాప్ అయితే మనకి ఎవరు. అలాగే ఈ ఫ్లోరింగ్ కూడా చూడండి, అంత వెడల్పు అయితే ఎవరు. ప్రస్తుతం మనం ఈస్ట్ ఫేసింగ్ చూద్దాం. ఈస్ట్ అయినా వెస్ట్ అయినా కానీ మనకి 1013 SFT 1013 అడుగులు కొలతలు ఉన్నాయి. చాలా బాగుంటుందండి, అయినా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎంట్రన్స్ హాలు మనకి టేక్ డోర్స్ ఇవన్నీ డెవలప్ చేశారు. మన టైల్స్ వేశారంటే పైన లప్పం పెట్టారు, మొత్తం కూడా ఫ్యాన్స్ బిగించుకోవడానికి ఫెసిలిటీస్. ఇవైతే కబోర్డ్స్ అయితే మీరే చేయించుకోవాలి. ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉంది చూడండి, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అలాగే మీరు ఇక్కడ కబోర్డ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది హాల్ కదండి, హాల్కి అటాచ్డ్గా మనకి ఇదంతా డైనింగ్ ఏరియా. నెక్స్ట్ మీకు ఇది సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. అయితే దీనికి కూడా వాష్రూమ్ అనేది ఉంది. ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే విశాలంగా ఉన్నాయండి. తర్వాత మీకు ఇక్కడ బాల్కనీ వచ్చింది చూడండి, మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. చూడండి గ్రీనరీ చక్కగా ఉంది, అదే హైవే. అయితే ఇప్పుడు దాకా చూపించింది ఈస్ట్ ఫేసింగ్. ఈ ఈస్ట్ ఫేసింగ్ కిచెన్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. ఈ డైనింగ్కి ఇమీడియట్గా కిచెను, ఇక్కడ దేవుడు ఫోటోలు పెట్టుకోవడానికి అది ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ బాల్కనీ ఉంది, వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. ఇది టోటల్గా మనకి 2 bedroom ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ మనం టోటల్గా చూసాం, ఎలా ఉంటుంది అనేది టోటల్గా చూసాం. ఇప్పుడు మనతో ఉన్న ఆయనతో మీరు మాట్లాడాలి. ఆ సార్ నెంబరు కుమార్ గారు, ఆయన నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది. వానర్ ఇక్కడ ఉండరండి, వానర్ తాలూకా పర్సన్. మీరు ఆయన కాల్ చేసి వివరాలన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఈస్ట్ ఫేసింగ్ చూశారు మీరు, ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ చూద్దాం రండి. ఇది కూడా 1013 SFT. దీనికి కూడా ఎంట్రన్స్లో మంచి హాల్స్, టైలు, పైన లప్పం,
ఫ్యాన్స్ సెటప్ చేసుకోవడానికి, అలాగే ఇక్కడ అల్మారాలు ఇవన్నీ ఇచ్చారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూము, అలాగే అక్కడ మీకు కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు సిట్అవుట్ ఇచ్చారు చూడండి, చక్కగా చూడండి ఎంత విశాలంగా, ఎంత గ్యాప్ ఉందో చూడండి ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో. మనం ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనుకున్నాం కదండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈస్ట్లో వెస్ట్లో కూడా చాలా విశాలంగా ఉన్నాయి, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ హైలైట్ బాత్రూమ్లు అనుకున్నాం కదండి, వాష్రూమ్లు ఇవి చాలా విశాలంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా డైనింగ్ ఏరియా చూడండి, డైనింగ్ ఏరియా, అక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు. మళ్ళీ ఇది కిచెన్ రూమ్ అండి. ఇది ఇక్కడ దేవుడు ఫోటోలు పెట్టుకుంటా ప్లేస్ ఇచ్చారు. ఇవన్నీ కబోర్డ్స్. నెక్స్ట్ వాష్ ఏరియా చూడండి, వెంటిలేషన్ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ అవన్నీ చూద్దామండి, ఎందుకంటే చుట్టూ కూడా ఒక వాల్వో బస్ తిరగడానికి వీలైనంత ప్లేస్ వదిలేశారు. చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. నేను చెప్పాను కదండి, నాకు కన్స్ట్రక్షన్ బాగా నచ్చింది. పిల్లర్స్ బీమ్స్ బాగా హెవీగా వేసారని. మనం కిందకి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ నేను చెప్పాను కదండి చాలా స్పేషియస్గా ఉంటుందని. ఈ 1 acreలో కట్టారు, మొత్తం 90 ఫ్లాట్స్ వచ్చినాయి, 5 floors. నేను చెప్పాను కదండి మీకు మెయిన్ పిల్లర్స్ బాగా హెవీగా ఉంటాయని చెప్పాను కదా. ఎంత హెవీ పిల్లర్స్, బీమ్స్ చూడండి ఎంత హెవీగా ఉన్నాయో మొత్తం కూడా. అలాగే పవర్ బ్యాకప్ ఉంది, జనరేటర్ ఉంది, 2 లిఫ్ట్లు ఉన్నాయి, గార్డెన్ ఉంది, పిల్లలు ఆడుకుంటానికి చాలా స్పేస్ ఉంది. చుట్టూ కూడా మీకు వాల్వో బస్ తిరగచ్చు, మొత్తం సరౌండింగ్ వాల్వో బస్ తిరగచ్చు. గేమ్స్ ఆడుకుంటానికి చాలా ప్లేస్ ఉంది, మీటింగ్స్ పెట్టుకోవచ్చు అక్కడ, మీరు చక్కగా మీటింగ్స్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ ఈ అపార్ట్మెంట్కి ఉన్నాయండి. ఎక్సలెంట్ అపార్ట్మెంట్ ఇది. అటు లివింగ్కి అయినా సరే, ఇటు ఇన్వెస్ట్మెంట్కి అయినా, కొనడానికి ఎంతో ఎక్సలెంట్గా ఉన్న వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ అండి. మరి ఓనర్ గారికి తరపున మనకి ఇక్కడ కుమార్ గారు ఉన్నారు. ఓనర్ గారు ఇక్కడ ఉంటారు, ఆయన తరపున మనకి ఇక్కడ కుమార్ గారు ఉన్నారు. ఆయన నెంబర్ ఇక్కడ ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆయన అడిగి అన్నీ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు ఇక్కడ మీరు కొనుక్కోగానే రెంట్ వస్తుందండి, ఎందుకంటే పక్కన మీకు చాలా పెద్ద కాలేజీలు 2 ఉన్నాయి. మీకు నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ ఐడియా ఉంటుంది, నెక్స్ట్ నోవా ఇంజనీరింగ్ కాలేజ్. ఈ 2 కూడా పక్కనే ఉండటం వల్ల ఏంటంటే మీకు ఇమీడియట్ రెంట్ ఆక్యుపెన్సీ అనమాట. మీకు 10,000 రూపాయలు రెంట్ వస్తుంది ఈ ఏరియాలో. వెంటనే మీరు కొనుక్కున్న వెంటనే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా రెంట్ వచ్చేస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్. అయితే మీకు ఈ కన్స్ట్రక్షన్ చేసి 3 years అయింది. ఈ 16 ఫ్లాట్లు ఏంటంటే ఇప్పుడు దాకా సేల్ పెట్టలేదు ఓనరు, ఆయన కింద ఉంచుకున్నారు. అవి రీసెంట్గా రిలీజ్ చేశారు, ఇప్పుడు రిలీజ్ చేశారు, ఇప్పుడు ఆయన సేల్ చేసేస్తున్నారు. 3 years బ్యాక్ డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇందులో 16 ఫ్లాట్లు ఇప్పటికీ మీకు 32 లక్షలకి దొరుకుతున్నాయంటే అసలు చాలా చీప్ రేట్గా దొరుకుతున్నట్టు లెక్క. ప్రజెంట్ ఇబ్రహీంపట్నంలో రేట్లు ఎలా ఉన్నాయంటే అపార్ట్మెంట్లు మినిమం 50 lakhs లేదే ఇబ్రహీంపట్నంలో మనం ఫ్లాట్ కొనలేము. 80 లక్షలు, కొన్ని ఏరియాల్లో లగ్జరీ ప్రాజెక్టులు 1 crore కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దగ్గరలో గొల్లపూడిలో మనకు ఆ బ్రిడ్జ్ రావటం, వెస్ట్ బైపాస్ రావటం, ఇటు పక్కన మూలపాడులో మనకి ఐకానిక్ బ్రిడ్జ్ మొదలు పెట్టబోవటం, ఇవన్నీ చూసుకుంటే ఏరియాలో ల్యాండ్ రేట్లు పెరిగినాయి, సేమ్ టైం అపార్ట్మెంట్ కాస్ట్లు పెరిగినాయి బాగా. సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మీకు యూడిఎస్ 52 square yards వరకు వచ్చేస్తుంది మీకు యూడిఎస్. ఇక్కడ రేటు ఈ ఇబ్రహీంపట్నంలో 30 నుంచి 40 వేల మధ్యలో జరుగుతుంది గజం అనేది. అలా చూసుకున్నా మీ కన్స్ట్రక్షన్ అనేది చాలా తక్కువకి వచ్చినట్లు లెక్క ఈ ప్రాజెక్ట్లో.